ప్రతి చోటకెళ్ళి నా అడ్డ అంట అలవాటు అయిపోయింది. ఏంటి పుష్ప రష్మి కాలు మీద కాలేసావు? ఇది నా కాలే, ఇది నా కాలే. నా కాలు మీద కాలేసుకుంటే తప్పేం తప్ప ఆవిడ మీద వేసానా ఏం పని చేసావు పుష్ప? ఏంద్ర అట్ట కొట్టినావు? అది నీ చెయ్యి, ఇది నీ పొగ్గి, అంత తప్పే ఉంది పుష్ప. నా మీద పని చేసినావా? నా మీద ఎవరైనా పని చేస్తే నాకు ఇష్టం ఉండదు. నేనే వేయించుకోలే ఎవరితో ఉన్నా. సరిగానే పుష్ప మనకు పని తగిలింది, ఆ 2 లక్షలు ఇస్తాను రమ్మన్నాడు, పోదాం. ఎవరికాడ పని చేసేదిలే, మనదంతా పార్ట్నర్షిప్. ఆ మాట అన్నావంటే ఛానల్ ఇద్దరు తీసేస్తారు ఇటీ వాళ్ళు. జీవలు అందరికి 1000 ఉంచు, 9 దొరికిస్తాను. ఒకసారి మామూలు చూసి పోరాదు రోజు. జీవలు వచ్చింది మచ్చా. రా చూస్తుంది, నచ్చినానా? అమ్మే ఎట్టున్నావు? ఉన్నా ఇంకా అట్టట్టే నచ్చినానా? నీ మూతి నచ్చినావు. వాడు ఏదో 1000 రూపాయలు ఇచ్చినాడు కాబట్టి చూస్తానన్నా, లేకపోతే నిన్ను చూస్తాడా? 1000 రూపాయలు ఇచ్చాను చూడ. 1,00,000 అడిగింది, బేరం ఒప్పించాను. నన్నేం చేయమంటావు? అయ్యో ఇన్ని రోజులు నుంచి ఫ్రీగా చూస్తున్నాను. ఏంది పెళ్లి చేసుకుంటావా? నేను అట్టం టైప్ కాదు. నేను అట్టం టైప్ కాదు. బొగ్గ మీద ముద్దు ఇయ్యొచ్చు కదా. నా బొగ్గ మీద నేను అట్ట ముద్దు పెట్టుకునేదే. నేను పెట్టనా? ఫస్ట్ ముద్దు నా మొగుడికే పెట్టాలనేసి నేను డిసైడ్ అయిపోయినా. పెళ్లి చేసుకుంటావా? చెప్పిలే ఇప్పుడే ఆ టైప్ కాదనేసి మళ్ళీ అడుగుతావు తిక్క నీకెట్టా? అమ్మ పుష్ప తగ్గేదేలే. పెళ్లి చేసుకోమే. తగ్గేదేలేదు మళ్ళీ తగ్గతానవా? ఏమనుకున్నా మాడు గురించి? ఇంకా ఏమనుకోలే. ఏందమ్మే బేవర్స్ అనుకోలే వాడిని చూసి? చూస్తే అట్నే ఉన్నాడు. డబ్బులు తీసుకున్నాగా పెళ్లి చేసుకోవచ్చుగా. డబ్బులు తీసుకుని నీ మూడు చూసేదానికి. ఏమే శివలే ఏమే ఇలాంటి వాడు ఎక్కడ దొరకడు తెలుసా? అవును పోలీసులు కూడా దొరకట్లేదంటే భయంకరంగా ట్రై చేస్తా ఉన్నారంట నేను చూసేదానికి. ఇందులో పుష్ప ఎవరి పుష్ప? ఇంకా అర్థం అవ్వలేదా? ఇక్కడ అందరూ పుష్పాలాగే ఉన్నారు. పుష్ప పుష్పరాజ్ తగ్గేదేలే. ఆ పుష్ప ఫైర్ లాగా ఉంటాడు, ఈ పుష్ప అచ్చం ఫ్లవర్ లాగున్నాడు. ఆడంటే ఊరుకుంటాడు. చెప్పు నువ్వే ఫ్లవర్ అనే. పుష్ప వద్దులే పుష్ప, తెలుస్తుంది పుష్ప. ఏమైంది పుష్ప? ఎనీ ప్రాబ్లం పుష్ప? ఫిజియోథెరపీ మధ్యలో ఆపేశారండి. వీడు సరిపోతుంది, మనిషిని చంపేస్తాడా? హలో మావాడి గురించి ఏమనుకున్నారు? డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కూడా ఎన్కౌంటర్ చేసి ఉన్నాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఎన్కౌంటర్ చేస్తాడబ్బా? మామూలుగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎట్లా చేస్తారు? నోట్లో పై పెడతారు. అందరూ పైప్ పెడతారు, నేను గన్న పెడతా. ఇదిగోండి హ్యాపీ జర్నీ పుష్ప. దేనికి? ఏ ఊరు వెళ్తున్నావు పుష్ప? ఊరు వెళ్ళాం కాదమ్మే, మా లారీలో పట్టుకున్నాడు కదా, అందులో గంధ చెక్కలు ఉన్నాయి, వదిలేస్తామని డబ్బులు పట్టుకొచ్చా. మన లారీని పట్టుకుంది లైసెన్స్ లేదని పట్టుకున్నాం కదా. అవునండి. గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేస్తున్నారా? ఏంట్రా ఇది? ఎర్ర చందనం అండి. ఇది నల్ల చందనం. అది పసుపు చందనం. ఒకటి తగ్గింది పుష్ప. ఎరా లెక్కే సరిగ్గా అంత సరిపోయింది సార్. ఒకటి తగ్గింది పుష్ప. టీ ఏం కావాలా సార్? నా పేరు ఏంటి పుష్ప? షర్బత్. షర్బత్ కి లాస్ట్ టైం వస్తుంది పుష్ప. షర్బత్ కి అత్తే. సార్ అని చెప్పు పుష్ప. మన వల్ల కాదు పుష్ప ప్లీజ్ పుష్ప. ప్లీజ్ పుష్ప. నేనెవడి సార్ అనేదిలే. పుష్ప ప్లీజ్ పుష్ప. పుష్ప ప్లీజ్ పుష్పరాజ్. పుష్ప తగ్గేదేలే. నువ్వు అసలు తగ్గాలి పుష్ప, చాలా లావు అయ్యావు పుష్ప మధ్యన. రాజాది రాజ మార్తాండ శ్రీ 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 సుధీర్ మహారాజు వించేస్తున్నారు. ఒక తాయిను చెప్పుతాయిను మా ఊరి వైభోగం. మహాప్రభు మీ స్పీడ్కి తట్టుకోలేక గుర్రం 2 ముక్కలైంది ప్రభు. మహాప్రభు ఎవరైనా విల్లులోకి బాణం తీసుకొస్తారు, మీరేంటి బల్లెం తీసుకొచ్చారు? మనం ఏదేసినా అలాగే ఉంటదా, గట్టిగా. ఎవరక్కడ? ఎవరుంటారు? ఉన్న వాళ్ళందరూ మీరే పిలిస్తే ఎవరు లేరు అక్కడ.
మహాప్రభు ఇంత జుట్టుందా? ఇంత జుట్టు రావాలంటే ఏం చేయాలి మహాప్రభు? ఇదేం చూసావు మహాప్రభు 6 నెలల కింద ఇక్కడ దాకా ఉండేది, కట్ చేస్తే ఇక్కడికి అయింది. అది మీ పేరేమిటి? సుశీల. సుశీల. అదేంటి? రాజ్యంలో అమ్మాయిలు అని చెప్పి రాజుగారు పెట్టారు నాకు. అంతేగాదు నా గుర్రం పేరు అశ్విన్. పేర్లు ఒకటే కదా? పేర్లే అలాగా. గుర్రానికి అండి 3 కాళ్ళే ఉన్నా, ఇంకోటి ఏది? నాకన్నా పాచికెళ్ళిపోతుంది, అందుకే ఒకటి తీసేసా. ఆ కత్తికి రక్తం ఏంటి? దేన్ని వేటాడారు? నిన్న వేటకి వెళ్తున్నప్పుడు ఎదురుగా పెద్ద పులి ఒకటి వచ్చింది. దాన్ని చూసి దగ్గరికి వెళ్ళి కత్తి వెనక్కి పెట్టుకొని పరిగెట్టి వెళ్ళిపోయినప్పుడు గీసుకుంది. ఆ బాణం ఆ పిట్టను కొట్టండి, అది వీళ్ళు వెళ్ళిపోయింది. అదే వెళ్తుంది, వెళ్తావు. సర్లే గానీ మనకేమన్నా లేఖలు వచ్చాయా? లేఖ రాలేదు కానీ వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది యుద్ధం రమ్మని. మరి మీరేం చెప్పారు? ఆ మెసేజ్ డిలీట్ చేసి మాకేం మెసేజ్ రాదని చెప్పాను. నాకు అర్జెంట్ యుద్ధం కావాలి, యుద్ధంకి వెళ్ళాలి నేను. మహాప్రభు మీరు ఏం అడుగుతున్నారో అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది, మీకు కావాల్సింది ఏంటో స్కిట్ అవ్వమని చెప్తాను. మీరే చెప్పండి మహాప్రభు, ఏ రాజ్యానికి వెళ్ళాలి? ఏ రాజ్యం వెళ్తే కూడా ఇక్కడ మ్యాప్ ఉంది, మీకు ఏ దేమే చేపట్టి దానికి వెళ్ళిపోదాం. చేపెట్టండి. మహారాజా అది ఏ రాజ్యం మీకు తెలుసా? తెలీదు. ఎవరున్నారు? చూడండి. మీ ఇష్టం వెళ్ళంటే అందరూ వెళ్దాం. వద్దు, నేను ఒక్కనే వెళ్తాను. చేపెట్టండి. చేయి తీయండి మహారావు. ఇంకా బెట్ల మ్యాప్, ఇంకా బెట్ల మ్యాప్. మన యుద్ధానికైనా వచ్చింది? యుద్ధానికి వచ్చాం. మరి వీళ్ళందరూ ఎవరు? మరీ చెప్తాను నీకు వెళ్ళినట్లు, మరీ చెప్తాను నీకు వెళ్ళినట్లు. ఎవరు? వీళ్ళనే అమ్మాయిలు అంటారు. ఇప్పటిదాకా అమ్మాయిల గురించి ఎండవే కానీ ఫస్ట్ టైం అమ్మాయిలు చూస్తున్నా. నిజమే నిజమే. ఎవరు నువ్వు? రాణి. రాణిస్తాలే గానీ ఎవరు నువ్వు? మహారాణి. ఇందుకే నువ్వెవరు? మహారాజు. ఏ రాజ్యానికి రాజు నువ్వు? మగరాజ్యం. మీదే రాజ్యం? ఆడరాజ్యం. ఆడరాజు ఆడవనమాట ఎక్కడికి వచ్చారు? ఆడరాజు ఆడవనమాట ఎక్కడికి వచ్చారు? రాణివారు ఇటు రండి. మీ రాజ్యంలో రాజు ఉన్నాడా? లేడు. మా రాజ్యంలో రాణి కూడా లేదు. అయితే ఉంటదేమో. రాజు లేడు అంటున్నారు. అవును. మనకి రాణి లేదు. అయితే ఏంటి? మరి ఏమన్నా ఉంటే మనం. మహారాజా ఏముండదో మీరు రండి. యుద్ధంలో మేము గెలిస్తే మీరు ఏం చేస్తారు? లొంగిపోతాం. మరి మీరు ఓడిపోతే? మేము లొంగిపోతాం. ఓకే. ఎలాగో ఎవరు ఓడినా లొంగిపోవడమే కదా. ముందు మనం లొంగిపోదాం. వాళ్ళు ఇంకా లాగటమే స్టార్ట్ చేయలేదు, వెళ్ళిపోతున్నారు. రండి. లాగలేదా? రాజా రెడీ, మొదలు పెడదాం. మీరున్నారేంటి? రిసీవ్ చేసుకుందాం వచ్చాను. రాజా మహారాజా ఏం చేస్తారు మీరు? తాడాటాడదాని ఏం చేస్తారు? వాళ్ళకి యుద్ధంలో ట్రిక్స్ నేర్పిస్తున్నాం. ఇలా అయితే కష్టం మహారాజా, మన రాజ్యం వాళ్ళు పోద్ది. అర్థమవుతుందా? యుద్ధం చేయాల్సిందే. నువ్వు రెడీగా ఉండు. సేనాధిపతి. అర్థమైంది. ఐ లవ్ యూ సో మచ్. నీకు ఈ టైంలో కూడా లవ్ యూ కావాల్సి వచ్చిందా? ఐ మిస్ యూ. ఎలాగో అందరినీ చంపేశారు, నేను ఒక్కడే ఉన్నా. నీ బాధ ఏంటయ్యా? నన్ను చంపొద్దు, రాజ్యం మీరు తీసుకోండి. నేను మీతో పాటు ఉండిపోతా.